కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్ దుమ్ములేపుతుంది. ఇప్పటికే 10 మెడల్స్. ప్రతి మెడల్ వెనుక ఒక స్ఫూర్తిదాయకమైన కథ ఉంది. భారత్ ఇప్పటికే 2 గోల్డ్, 5 సిల్వర్, 3 బ్రాంజ్ మెడల్‌తో అదిరిపోయే ఆరంభం చేసింది. మీరాబాయి చాను 48 కిలోల కేటగిరీలో గోల్డ్ గెలిచి వరుసగా 3 సార్లు కామన్‌వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన తొలి వెయిట్ లిఫ్టర్‌గా చరిత్ర సృష్టించింది. ఇంకా పారా షాట్ పుట్‌లో షర్మిలా ధంకర్ గోల్డ్ గెలిచింది. 20 ఏళ్ల తర్వాత భారత్‌కు ఈ ఈవెంట్‌లో స్వర్ణం అందించింది. ఆమెను ఫాలోఅప్ చేస్తూ శిల్పా శైలాక్ కూడా బ్రాంజ్ మెడల్ వచ్చింది. ఇంకా వెయిట్ లిఫ్టింగ్ లో రిషికాంత్ సింగ్ 60 కిలోల కేటగిరీలో, రాజముత్తు పాండి 65 కిలోల కేటగిరీలో, జ్ఞానేశ్వరి యాదవ్ 53 కిలోల కేటగిరీలో, హర్జిందర్ కౌర్ 69 కిలోల కేటగిరీలో, వల్లూరి అజయ్ బాబు 79 కిలోల కేటగిరీలో సిల్వర్ మెడల్స్ గెలిచారు. బింద్యా రాణి దేవి 58 కిలోల కేటగిరీలో బ్రాంజ్ మెడల్ సాధించింది. హై జంప్ లో సర్వేస్ కుషారే 2.25 మీటర్స్ క్లియర్ చేసి సిల్వర్ గెలవగా, ఇంకా జందూ కుమార్ 190 కిలోలు ఎత్తి భారత్ కు ఈ కామన్వెల్త్ గేమ్స్ లో తొలి పారా పవర్ లిఫ్టింగ్ మెడల్ అందించాడు. ఇది కేవలం ఆరంభమే. భారత్ కి ఇంకా ఎన్ని మెడల్స్ వస్తాయో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి స్పోర్ట్స్ న్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.